లూకా సువార్త 12:37లో యేసు ప్రభువు ఇలా చెబుతున్నారు. లూకా 12:37 ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, రాత్రి సమయం, అలసట ఎక్కువగా ఉండేవేళ. అందరూ నిద్రలోకి జారిపోతారు. ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. వివేకం కలిగిన దాసుడు అందరివలే నిద్రపోడు. నా యజమానుడెప్పుడైనా రావచ్చని ప్రతి నిమిషము విలువైనదిగా భావించి సిద్ధంగా ఉంటాడు. దీనినే మెలకువ అంటారు. అదేవిధంగా మనం కూడా ప్రభువు రాకను నిరీక్షిస్తూ ఉండాలి. కాలం గడుస్తోంది, పరిస్థితులు మారుతున్నాయి. కాని మన ఆత్మీయ మెలకువ తగ్గకూడదు. మెలకువ ఆత్మీయ జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ప్రభువు ఎదుట సిగ్గుపడకుండా నిలబడే స్థితి ఇస్తుంది. సంసోను నిర్లక్ష్యంతో తన అభిషేకాన్ని కోల్పోయాడు. యోనా అలసత్వంతో తన పిలుపు నుండి పారిపోయాడు. నిద్రలో ఉన్నప్పుడు గోధుమల మధ్య గురుగులు విత్తబడినట్లే ఆత్మీయ నిర్లక్ష్యం వచ్చినప్పుడు శత్రువు పనిచేస్తాడు. ప్రభువు రాక సమీపిస్తున్న కొద్దీ శత్రువు మత్తు, అలసత్వం, నిర్లక్ష్యమనే ఆయుధాలతో దాడి చేస్తాడు. మీరు దాన్ని గుర్తించాలి, జాగ్రత్తపడాలి. కాబట్టి ఉపవాసంతో, విశ్వాసంతో, దేవుని వాక్యంతో బలపడుతూ మెలకువగా ఉండి ప్రార్థించండి. మెలకువగా ఉన్న దాసుడే ధన్యుడు. ప్రభువు వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయును. ప్రతిదినమూ వాక్యముతో మిమ్ములను పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.